ఈ 2026లో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఆటో నడుపుదామని చెప్పి. అందుకే ఆటో కొన్నాను కొత్తగా. అందరూ కార్లు కొని ఓలా ఊబర్ లో పెడుతుంటారు కదా, సో నేను స్వయంగా నేనే నడుపుదామని చెప్పేసి ఇంకా ఆటో తీసుకున్నాను అనమాట. ఎలా ఉంది నా ఐడియా? చాలా బాగుందని చెప్తారు కదా, జస్ట్ జోక్ చేశానండి. యాక్చువల్ గా ఈ ఆటో వచ్చేసి పింకీ వాళ్ళ కోసం కొన్నది. పింకీ ఎవరు అనేది నేను నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను మీకు. ఒక మంచి ఉద్దేశంతో వీళ్ళకి నేను హెల్ప్ చేశాను. సో మీరు కూడా వీళ్ళని దీవించండి, ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చాలా కష్టపడతారు. సో వాళ్ళకి కరెక్ట్ టైం కి ఒక చిన్న చేయూతనిస్తే వాళ్ళు లైఫ్ లో సెటిల్ అయిపోతారు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మనం హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ కి వాల్యూ ఉంటది, గుర్తింపు ఉంటది. వాళ్ళు మనల్ని ఎప్పటికీ లైఫ్ లో మర్చిపోలేరు. అలాగే మనకు కూడా ఒక మంచి ఫీల్ ఉంటది, అరే మనము వాళ్ళకి లో టైమ్ లో మనం హెల్ప్ చేసాము, వాళ్ళు ఇప్పుడు ఇంత మంచిగా ఉన్నారు అనే హ్యాపీనెస్ మనకు ఉంటది. నేను ఇట్లా చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటాను, కానీ కొంతమంది విశ్వాసఘాతకులు ఉంటారు. ఇంకా వాళ్ళకి ఎంత చేసినా వేస్ట్ అనమాట. వాళ్ళ గురించి మాట్లాడినా కూడా వేస్టే. నాకు చాలా సార్లు దెబ్బలు తగిలినాయి, ఫ్యామిలీలో గానీ ఇట్లా బయట గానీ చాలా తగిలినాయి. అయినా కూడా నేను ఒక స్టెప్ ముందుకు వేస్తూనే ఉంటాను, ఎందుకంటే అందరు ఒకలాగా ఉండరు. ఎవరో అట్లా చేసిండ్రని చెప్పేసి వేరే వాళ్ళని నిందించడం కూడా కరెక్ట్ కాదు. సో వీళ్ళకి నేను హెల్ప్ చేస్తే మా ఆయన కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ వీళ్ళు నాతోటి ఉంటే లైఫ్ లో మంచిగా సెటిల్ అయిపోతారు, ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటది అది. సో నాకు అయితే పింకీ అంటే చాలా ఇష్టము, ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్ లాగా నాతోటే ఉండి నాకు అన్ని టైంలలో నాకు చాలా సపోర్టివ్ గా ఉంటది. పింకీ ఎవరు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. జై హింద్.